మన జీవితంలో మనకు మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కేవలం ఈ మూడింటి వల్లే వస్తాయి. హౌ వి థింక్, హౌ వి ఫీల్ అండ్ హౌ వి రియాక్ట్. ఎలా ఆలోచిస్తాము, ఎలా ఫీల్ అవుతాము అండ్ మన ముందున్న సిచ్యువేషన్స్కి మనం ఎలా రియాక్ట్ అవుతాము. మనం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసామంటే మన జీవితంలో చాలా సమస్యలకి ఇవే మూలమై ఉంటాయి. బుద్ధుడు చెప్పినట్లు వాట్ వీ థింక్ ఇస్ వాట్ వీ బికమ్. లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ బయట నుంచి రావు, దే కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. అట్లీస్ట్ దే బిగిన్ ఇన్సైడ్. ద వే వీ థింక్, మనము ఆలోచించే విధానం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చేసే ప్రతి ఆలోచన కూడా మనం మట్టిలో ఒక విత్తనం వేసిన దాంతో సమానం. సో మనము చాలా నారో మైండెడ్ థాట్స్ని, నెగిటివ్ థాట్స్ని, కంప్లైంట్స్ని ఇదే విధంగా మనం ఫీడ్ చేస్తూ ఉంటే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. అదేవిధంగా మనం పాజిటివిటీని, హోప్ని, బిలీఫ్ని ఇలాంటి థాట్స్ని పెట్టుకున్నామంటే మన జీవితంలో మనం ఊహించని పాసిబిలిటీస్కి కూడా మనం తలుపులు తెరిచిన వాళ్ళం అవుతాము. నెంబర్ 2, ద వే వీ ఫీల్, అంటే మన మనోభావాలు. సో మనం పొద్దున్నే లేచినప్పుడు ఎలాంటి ఒక ఫీలింగ్తో ఆ రోజును స్టార్ట్ చేస్తామో ఆ రోజు ఎలా ఉంటుంది అని అదే డిసైడ్ చేస్తుంది. సో మనం యాంగ్జైటీ, డిప్రెషన్, భయము, డౌట్ ఇలాంటి వాటితో స్టార్ట్ చేస్తే మన రోజు అలాగే ఉంటుంది. అలా కాకుండా ఇఫ్ వి స్టార్ట్ అవర్ డే విత్ గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, పీస్, జీవితము మనకు వరల్డ్ కూడా చాలా కైండ్గా అండ్ చాలా ఆపర్చునిటీస్తో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. నెంబర్ 3, ద వే వి రియాక్ట్, అంటే మన ప్రతిస్పందన. మన లైఫ్లో జరిగే ప్రతి విషయం కూడా మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు, కానీ దానికి మనం రియాక్ట్ అవుతామా లేదా రెస్పాండ్ అవుతామా అనేది మన ఎక్స్పీరియన్స్ని డిసైడ్ చేస్తుంది. సో మనము అన్కాన్షియస్గా రియాక్ట్ అయ్యి మనము చెప్పాలి అనుకున్నది కాకుండా ఇంకా ఏదో చెప్పేసి ఆ సిచ్యువేషన్ ఇంకా వర్స్ చేయడం కంటే ఇఫ్ యూ టేక్ ఎ పాజ్, బ్రీత్ అండ్ దెన్ కాన్షియస్గా రియాక్ట్ అయినప్పుడు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని కూడా మనం కంట్రోల్లో తెచ్చుకొని ఆపర్చునిటీస్గా మార్చుకునే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మనము మన ఆలోచనల్లో క్లారిటీ పెట్టుకున్నప్పుడు, మన భావాల్లో అంటే ద వే వీ ఫీల్ హెల్దీగా ఉన్నప్పుడు, అలాగే మనం ప్రతి సిచ్యువేషన్కి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వగలిగినప్పుడు మన ఇన్నర్ వరల్డ్ స్టేబుల్ అవుతుంది. అండ్ వెరీ సూన్ మీరు అబ్జర్వ్ చేయగలరు మన అవుటర్ వరల్డ్ కూడా మనకు అలాగే కనిపిస్తుంది అండ్ తయారవుతుంది కూడా. లెట్స్ బీ హానెస్ట్, ఇక్కడ ఏ జడ్జ్మెంట్ లేదండి. సో టైప్ బిలో అవుట్ ఆఫ్ ద 3 challenges that I shared, what are you facing right now? Like thinking, feeling or reacting? Let's grow together. మా 5am క్లబ్లో మేమైతే కొత్త బ్యాచ్ లాంచ్ చేస్తున్నాము. సో మా 30 days జర్నీలో వీ కెన్ ప్రామిస్ యూ దట్ యూ విల్ స్టార్ట్ థింకింగ్ మోర్ క్లియర్, యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ మోర్ హెల్దియర్ అండ్ యూ విల్ రెస్పాండ్ అండ్ నాట్ రియాక్ట్. If you are interested to know more details about it, please do reach out to the below number. Thank you very much for watching. Namaste.